ఇక ఇంట్లో సమస్యలు చుట్టుముట్టడంతో సత్యం వెళ్లి తన తల్లిని తీసుకొని వస్తాడు. ఆమె మనోజ్‌ని తిట్టి రోహిణికి ఫోన్ చేయిస్తుంది. మనోజ్ పదే పదే ఫోన్ చేయడంతో విద్య తిట్టి రోహిణితో ఫోన్ లిఫ్ట్ చేయిస్తుంది. రోహిణి బెట్టు చేయాలని చూసినా ఊరు నుంచి మా బామ్మ వచ్చింది. నీతో మాట్లాడాలని అంటుంది. రమ్మని పిలుస్తుంది అని అంటాడు మనోజ్ రోహిణితో. అయితే నీకు ప్రేమ ఉండి ఫోన్ చేయలేదా అని అడిగితే నువ్వు చెప్పిన అబద్ధాలకు ప్రేమ కూడానా అని మనోజ్ తిడతాడు రోహిణిని. అయితే నేను రానని చెప్పగా నీ ఇష్టం ఉంటే రా లేకపోతే లేదని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మనోజ్. ఇక విద్య రోహిణిని తిట్టి పంపిస్తుంది. అటు సత్యం కూడా ప్రభావతికి ఫోన్ చేసి మా అమ్మ వచ్చిందని చెప్పడంతో ప్రభావతి కూడా ఇంటికి బయలుదేరుతుంది. ఇక అత్త కోడలిద్దరూ ఒకేసారి ఆటోలో ఇంటి ముందు దిగుతారు. రోహిణిని చూడగానే ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆటోకి ఇవ్వడానికి చిల్లర లేకపోయేసరికి రోహిణి ఇస్తానన్న ప్రభావతి ఊరుకోదు. ఇంకోసారి నా ఎదుట నిలబడడానికి చూస్తే చంపేస్తానని హెచ్చరించి ఆటో వాడికి రూ. 500 ఇచ్చి లోపలికి వచ్చేస్తుంది ప్రభావతి. ఇక గుమ్మం వద్ద ఆగిన అత్త కోడలను అక్కడ ఆగమని చెప్పి బామ్మ ప్రభావతికి దిష్టి తీయమని చెప్తుంది. ముగ్గురు కొడుకులు కోడలతో నువ్వు కలకల్లాడుతుండడం చూసి అందరూ దిష్టి పెట్టినట్లు ఉన్నారని బామ్మ చెప్పడంతో ప్రభావతి కొంచెం కూల్ అవుతుంది. ఇక మనోజ్ రోహిణి లోపలికి పిలవడంతో బామ్మ అసలు ఏం జరిగిందని అడుగుతుంది. అంతే, ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు దీన్ని మళ్ళీ ఇంటికి ఎందుకు రప్పించారని వెళ్ళి రోహిణి కొడుతూ ఉంటుంది ప్రభావతి. తల్లి రోహిణిని కొడుతుంటే మనోజ్ అడ్డుపడతాడు. మిగిలిన దెబ్బలేమైనా ఉంటే నన్ను కొట్టమని అంటాడు మనోజ్. ఎందుకంటే రోహిణి వాళ్ళ మేనమామ విషయం నాకు ముందే చెప్పిందని చెప్తాడు. ఈ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రభావతి కొడుకు చెంపలు పగలగొడుతుంది. చేతగాని చవట దద్దమ్మలా మాట్లాడకు అని తిడుతూ ఉంటుంది ప్రభావతి. ఎప్పుడు ఎవరో ఒకరి చేతిలో మోసపోవడమే నీ పని అని తిడుతూ ఉంటుంది మనోజ్‌ని ప్రభావతి. మనోజ్ మాటలు వినగానే బాలు, మీనా కల్పించుకొని మరో కట్టుకథ మొదలుపెట్టారా అని అంటారు. మనోజ్‌కి ఏదైనా తెలిస్తే వాళ్ళ అమ్మకు చెప్పకుండా అస్సలు ఉండడని, ఇదంతా ఇప్పుడు రోహిణి కాపాడేందుకు వేస్తున్న ఎత్తులని మీనా అంటుంది. అటు రవి కూడా వాళ్ళ అన్నను తిడతాడు. మరి అమ్మ వదినను కొట్టి పంపించినప్పుడు ఎందుకు నిజం చెప్పలేదురా అని నిలదీస్తాడు. అమ్మకు కోపం వస్తుందని చెప్పలేదు అని అనగా ఇప్పుడు మాత్రం ముద్దు పెట్టుకుంటానా అని ప్రభావతి మండిపడుతుంది మనోజ్ పైన. అసలు అబద్ధం ఎందుకు చెప్పావని రోహిణిని సత్యం అడుగుతాడు. నాకు మనోజ్ అంటే చాలా ప్రేమ అని అందుకే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానని అంటుంది రోహిణి. నిజంగా మేము మలేషియాలోనే ఉండేవాళ్ళమని, మా నాన్న రోజు తాగొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడని చెప్తుంది రోహిణి. మా అమ్మ ఆ బాధలు భరించలేక చనిపోయిందని, నేను మలేషియాలోనే బ్యూటీ కోర్స్ నేర్చుకుని ఇండియా వచ్చేసానని మరో అబద్ధం చెప్తుంది రోహిణి. చిన్నప్పటి ఫ్రెండ్ విద్య ద్వారా ఇక్కడ బ్యూటీ పార్లర్‌లో చేరానని చెప్తుంది. మళ్ళీ ఇన్ని కట్టుకథలు చెప్తున్న రోహిణిని ప్రభావతి కుటుంబం క్షమిస్తుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.